నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుతః శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశమైన 2 శ్లోకాలని అందులో ఉండేటటువంటి విశేషాలని మననం చేసి మన ముందు ఉంచినటువంటి శైలజని మనసారా అభినందిస్తున్నాను. ప్రథమ ప్రయత్నం అని అన్నారు. ఇది ఒక సంబంధం, అరుణ గారితో ఉండేటటువంటి సంబంధాన్ని కూడా మంజుల గారు తెలియచేశారు. అరుణ గారి మేనగోడళ్ళందరూ ఎస్ అనే అక్షరంతోటే వారి పేర్లు మొదలవుతాయో ఏమో. స్వాతి అలాగే, ఇప్పుడు శైలజ అలాగే అయి ఉంటుంది. కానీ చక్కగా ఉంది తల్లి మీరు చేసినటువంటి ఈ ప్రయత్నం. మీరు చక్కగా అవగాహన చేసుకుంటున్నారు, స్పష్టంగా దాన్ని అనుసంధానం చేస్తున్నారు. శ్లోకానుసంధానం చక్కగా సాగింది, దోషరహితంగా శ్లోకానుసంధానం సాగింది. కాకపోతే మొదటి ప్రయత్నం కనుక చిన్న భయం మనసులో జంకు ఉండి అందుకని దాన్ని ధాటీగా చెప్పలేకపోతున్నారు తప్ప ఆ జంకు గొంతులో కనిపిస్తోంది. అంతకు మించినటువంటి దోషం మీ అనుసంధానంలో ఎందులోనూ లేదు. చాలా సంక్షిప్త మధురంగా చక్కగా ఏది చెప్పాలో అది మాకు 2 నిమిషాల సమయం కూడా దానం చేస్తూ మీరు ఇవాళ మనన తాంబూలాన్ని సమర్పించారు. 2 శ్లోకాలు అయినా సరే అవసరమైనంత వరకే తీసుకుని శ్లోకానుసంధానం చేస్తూ చక్కగా వివరణ చేసినటువంటి మీకు ఇది శుభారంభం కావాలి. ఇలా చక్కగా మంచిగా మంచి విషయాలని అందరికీ పంచగలిగేటటువంటి వాగ్ధాటి అవగాహన సామర్థ్యం మీకు ఇతోధికంగా కలగాలి అని మీ పెద్దల యొక్క ఆశీస్సులు, ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం మీకు ఆ సమర్థతని కలిగిస్తాయి. ఈ సద్గ్రంథాధ్యయనం సద్వినియోగం చేసుకోగలుగుతారు అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. చాలా మందికి కొత్త వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉంది, అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి వాగ్రూపమైనటువంటి కైంకర్యాన్ని రంగనాథుడికి ఈ సందర్భంగా సమర్పించేటటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు. మీరు ఏమి సమర్పించాల్సిన అవసరం లేదు. ఈ మనన తాంబూలం సమర్పిస్తే చాలు ఈ సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో అన్వయించినటువంటి ఫలం పరిపూర్ణంగా మీకు లభిస్తుంది. ముఖ్యంగా రంగనాథుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇలాంటి వారిని చూసి మరి కొంతమంది కూడా ప్రేరణ పొంది అందరూ కూడా ఈ ప్రయత్నంలో తమ సమర్థతని నిరూపించుకోవలసినదిగా మరొకసారి సూచన చేస్తూ శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. ముందుగా మనం నిన్న 60వ పదిలోకి వచ్చేసాం. అందుకని నిన్నటిలాగే
55వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం స్వాస్త్రరూపస్ఫురన్మౌళి మా శబ్ద ఇత్యుద్ధునానాన్ సురాన్ తర్జనీ ముద్రయా నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమః తాం చ పంచాయుధీం అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షాసీధు క్షీభోద్వేలనృత్తాభిరామం చక్రం దైత్యచ్ఛేదకల్మాషితాంగం భ్రామ్యజ్వాలా మాలభారి ప్రపజ్యే హనుభూష విభీషణయోః స్యాం యతమావిహ మోక్షముపేక్ష్య రఘునాయక నిష్క్రయభూతం భువి రంగధనం రమయేతే ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోऽन्तరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరద్వేత్రవరం వ్రజామి శేషశయలోచనామృతనదీరయా కులితలోలమానానాం ఆలంబమివ ఆమోదస్తంభద్వయం అంతరంగం అభియామః శ్రీరంగాంతర్మందిరందిప్రశేషం శ్రీభూమితద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీదివ్యమాణిక్యభూషా మంజూషాయాః తుల్యం ఉన్మీలితాయాః లీలాలతాకృపాణీ భృంగార పతద్గ్రహార్పితకరాగ్రాః ప్రోతావతంసితకుచాః పదాబ్జ సంవాహినీర్వయం స్తుమహే. ఇంతవరకు నిన్న మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాశురాలు లిస్ట్ అవుట్ చేస్తాను. తిరునెడుందాండగం అనేటటువంటి దివ్య ప్రబంధం, తిరుమంగయాళ్వార్ల దివ్య ప్రబంధంలో 19, 21 పాశురాలు అనుసంధానం చేతురుగాని. ఇందులో మనకి వెనకని వ్యాఖ్యానంలో దాని నెంబర్లు కూడా ఉన్నాయి. ఒకదానికి నెంబర్ లేదు, అది 19వ పాశురం. తిరునెడుందాండగంలో 19వ పాశురం, 21వ పాశురం. అలాగే తిరువాయుమొழிలో 10, 1, 8 10వ పత్తు 1వ దశకం 8వ తిరువాయుము 8వ పాశురం. అలాగే 8, 5, 1 8వ పత్తు 5వ దశకం 1వ పాశురం. ఇవి కాకుండా ఇంకొక పెరియాళ్వార్ తిరుమొഴి అనేటటువంటి దివ్య ప్రబంధంలో 4, 5, 2 4వ పత్తు 5వ దశకం 2వ పాశురం. మొత్తం 5 పాశురాలు ఇవాళ చివరిలో మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. సంసిద్ధంగా ఉండండి. మనం శ్రీరంగ అంతర్మందిరాన్ని సేవించాం. నిన్నటి శ్లోకంలో స్తుమహే అనేది క్రియాపదం వచ్చింది. క్రియాపదాన్ని గుర్తించటం, మిగిలిన స్తోత్రాలలో కూడా ఏ ఏ శ్లోకాలలో ఈ క్రియాపదం వచ్చిందో దాన్ని గమనించటం, దాన్ని అర్థం చేసుకోవడం అనేటటువంటి ఒక అభ్యాసానికి మనందరం అలవాటు పడ్డాం. పశ్యేమా అనేది ఒక చోట ఉంది అని మనం చెప్పుకుంటే అక్కడే కాదు, ఇంకా ఉంది ఇంకా ఉంది అని కూడా గుర్తిస్తూ మనం ముందుకి సాగుతున్నాం. అలాగే నిన్న ఒక శ్లోకంలో పశ్యేమా అనేది క్రియాపదం, మరొక శ్లోకంలో స్తుమహే అనేది క్రియాపదం. ఈ స్తుమహే అనే క్రియాపదం మనం రంగరాజస్తవంలోనే ఇంతకు ముందు ఒక శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. ఏ శ్లోకమో గమనించుకుందాం. ఒక నిమిషం నేను ఆగుతాను, ఒకసారి మీరు దాన్ని గుర్తించండి. మొదటి శ్లోకాలలోనే ఉంటుంది, మొదటి 20 శ్లోకాలలోనే ఉంటుంది. స్తుమహే అని ఒక ప్రయోగం, ఇదే క్రియాపద ప్రయోగం. వయం స్తుమహే అని నిన్నటి శ్లోకంలో వచ్చింది. కిమయం స్తుమహే వయం అని అట్టించిటు ఉంటుంది ఆ శ్లోకంలో. నిన్న మనం అకారంతో ప్రారంభమయ్యే శ్లోకాలు చూసుకున్నాం, అందులోది శ్లోకం. గుడ్, నెంబర్ పెట్టారు. శ్లోకం మొదలు కూడా పెట్టండి. నెంబర్ 1 వద్దని చెప్తున్నాను కదా, దాంతో పాటు శ్లోకం మొదలు కూడా మనకి పెట్టడం అలవాటు అయిపోవాలి, లేకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ కూడా. నెంబర్ పెడుతున్నారు, మొదలు పెట్టేంత వరకు. గుడ్.
అమతం మతం అనేటటువంటి శ్లోకం. అంటే భట్టర్ వారు 12 శ్లోకాలు చెప్పిన తర్వాత తమ ఆసక్తిని 7 శ్లోకాలలో వ్యక్తం చేస్తారు అనుకున్నాం. అందులో మొదటి శ్లోకం అమతం మతం అనే 13వ శ్లోకం. అందులో ఇదే క్రియాపదాన్ని ప్రయోగిస్తారు. 2 పదాలు అందులో ఉంటాయి చూడండి. వయం అనే పదము ఉంది, స్తుమహే అనేటటువంటి పదం ఉంది. కాకపోతే ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి ప్రయోగంలో స్తుమహే వయం కిమితి నశక్నుమః తన్ నశక్నుమః అని అక్కడ ప్రయోగం. ఇక్కడ వయం స్తుమహే అనేది ప్రయోగం. ఇది క్లియర్ గా ఉంది. మేము స్తుమహే స్తుతిస్తాము అని అర్థం. అక్కడ ప్రయోగంలో వయం కిమితి నశృమహే స్తుమహే అంటారు. మేము ఎందుకు స్తుతించం అంటున్నారు. అంటే ఎంతమందికైనా అది సాధ్యం కానప్పుడు, పరిపూర్ణంగా స్తుతించడం ఎవరికీ సాధ్యం కానప్పుడు మేం మాత్రం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనే అర్థం కూడా అందులో స్ఫురిస్తుంది అని అనుకుంటున్నాము. మేము ఏమని స్తుతిస్తాము అని ఒక అర్థం, మేమెందుకు స్తుతించము అని మరొక అర్థం అంటూ భగవంతుని యొక్క వైభవాన్ని చెప్పడం వేదానికి కూడా సాధ్యం కాలేదు. ఎవరైతే తెలిసింది అని అనుకున్నారో వారికి తెలియనట్టు, ఎవరికైతే తెలియలేదు అనుకుంటారో వారికి తెలిసినట్టు అని చెప్తూ ఉండేటటువంటి శ్లోకంలో ఈ క్రియాపద ప్రయోగం ఇంతకు ముందు ప్రయోగింపబడింది. మళ్ళీ ఇప్పుడు అదే క్రియ నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోకంలో మనం తెలుసుకున్నాం. నిన్నటి శ్లోకంలో కొంతమంది పరిచారికలకి నమస్కారం చేస్తున్నాను అని అన్నారు. భగవంతునికి సేవ చెయ్యటానికి సదా సంసిద్ధంగా ఉండేటటువంటి వారు అని అన్నారు. భగవంతునికి నమస్కారం చేసినప్పుడు సపరివారంగా నమస్కారం చెయ్యడంలో దాసీ జనం కూడా ఉంటారు అని చెప్తున్నాం. వీరు నిత్యసూరి వర్గానికి చెందిన వారే, నిత్యసూరులే. నిత్యసూరులలో కూడా స్త్రీ పురుష భేదం ఉంటుంది అనేది మనకి స్పష్టంగా తెలిసింది ఎక్కడ అంటే శరణాగతి గద్యంలో. అప్పుడే వారం గడిచిపోయింది. కిందటి శుక్రవారం స్వామివారితో కలిసి చక్కగా గద్యత్రయాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. వారం రోజులు అయిపోయింది అప్పుడే. అందులో 5వ చూర్ణికలో ఒక్కొక్క వాక్యము మనం తీసుకుంటే స్వామి యొక్క ఆయుధాలు, ఆభూషణాలు అవన్నీ వర్ణిస్తూ నిత్య విభూతి, లీలా విభూతి వాటి గురించి కూడా చెప్తున్నారు. అందులో స్వచ్ఛందానువర్తి అనేటటువంటి ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చివర పరిజన పరిచారిక పరిచరిత చరణయుగళ అని ప్రయోగం జ్ఞాపకం చేస్తుందా. భగవద్ రామానుజుల వారు అక్కడ దాన్ని స్పష్టంగా చెప్పారు. మిగిలిన చోట్లయితే మనకి పరిజనో అని అంటారు, ఆ నిత్యసూరులు అని అంటారు. కానీ భగవద్ రామానుజులు అక్కడ పరిజన పరిచారిక అంటూ స్త్రీలని స్పష్టం చేశారు ఆ ప్రయోగం ద్వారా. అంటే స్వామిని సేవించేటటువంటి సేవకులలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు అనే విషయం అక్కడ మనకి స్పష్టపడుతోంది. అలాగే మనం ఇంకా జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే మనకి ఆళ్వార్ల ప్రయోగంలో కూడా ఇది కనిపిస్తుంది. సోష్ విసుంబణి ముగిల్ అనేటటువంటి ఒక దశకం. అర్చిరాది మార్గంలో ఈ ముక్త పురుషుడు పరమాత్మ సన్నిధికి చేరుకునేటటువంటి సన్నివేశాన్ని అత్యద్భుతంగా వర్ణించినటువంటి దశకం అది. అందులో ఈ ముక్త పురుషుణ్ణి ఎదుర్కోవటం కోసం చక్కటి మంచి అందమైనటువంటి ముఖములు కలిగినటువంటి స్త్రీలు ఎదురు వస్తారు అని చెప్పేటప్పుడు మదిముఖ మడందయర్ అనే ప్రయోగం ఉంటుంది. ఎక్కడున్నారు వాళ్ళు? పరమపదంలో ఉన్నారు. పరమపదంలో ఉన్నారు అంటే నిత్యసూరులు అని అర్థం అన్నమాట. వాళ్ళొచ్చి ఎదుర్కొంటారు అని చెప్పినప్పుడు అక్కడ కూడా స్త్రీల గురించినటువంటి ప్రస్తావన మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మనం సంస్కృత వేదంలో చూడాలి అని అనుకుంటే ముక్త పురుషుణ్ణి అలంకరించటానికి సంసిద్ధంగా ఉండేటటువంటి వారు ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. 500 అప్సరసాన్ అనుధావంతి అనేటటువంటి శృతి వాక్యంలో 500 మంది అప్సరసలు అంటే వారు కూడా స్త్రీ జనం అని మనకి అక్కడ స్పష్టంగా తెలియచేస్తారు. అంచేత మనకి నిత్యసూరి కోటిలో
భగవత్ సేవలో నిమగ్నమై ఉండేటటువంటి స్త్రీల గురించినటువంటి ప్రస్తావన మనకి సంస్కృత వేదంలోనూ ఉంది, ద్రావిడ వేదంలోనూ ఉంది, భగవద్ రామానుజుల గద్యత్రయంలో మరింత స్పష్టంగా మనకి కనిపిస్తుంది. యామునాచార్యుల వారి యొక్క స్తోత్ర రత్నంలో అయితే ఆ విశ్లేషణ మనకి కనిపించదు. హతాఖిల క్లేశమలై స్వభావతః అనేటటువంటి ఒక శ్లోకంలో మనకి గృహీత తత్తత్ పరిచార సాధనై నిషేవ్యమాణం సచివైర్యథోచితం అనే ప్రయోగం ఉంటుంది. కానీ భగవద్ రామానుజులైతే దాన్ని చాలా స్పష్టంగా మనకి వివరణ చేశారు. పరిచ్ఛేదాలు పట్టుకుంటారు. గృహీత తత్ పరిచార సాధనములు. భగవంతుడికి ఉపచారం చెయ్యాలి అంటే, పరిచర్య చెయ్యాలి అంటే దానికి తగిన సాధనాలని పట్టుకుని ఉంటారు అని అన్నారు. ఆ భావం మనకి నిన్నటి శ్లోకంలో స్పష్టంగా తెలుస్తోంది. వాళ్ళు చక్కగా లతలాంటి కృపాణములని పట్టుకొని ఉన్నారు, కృపాణి అన్నారు, ఖడ్గాలని పట్టుకొని ఉన్నారు, అందమైనటువంటి బంగారు కలశలని పట్టుకొని ఉన్నారు, పడిగ పాత్రని పట్టుకొని ఉన్నారు. పతద్గ్రహం అని అంటారు. అంటే అసలు ఉపయోగించినటువంటి ఆ జలాన్ని ఉంచడానికి తగినటువంటి ఒక పాత్ర అంటారు. మనకి ఇవన్నీ పరిచర్యకి తగినటువంటి పాత్రలని పట్టుకొని ఉన్నారు. అలాగే వస్త్రాన్ని ఉత్తరీయంగా ధరించి ఉన్నారు. స్వామి పాదాలని ఒత్తడానికి తగిన అనేదాన్ని మనం నిన్నటి శ్లోకంలో స్పష్టంగా అనుసంధానం చేసుకున్నాం. వీరందరూ కూడా స్వామి యొక్క పాద పరిచర్య చేస్తారు. స్వామికి అన్ని రకాలైనటువంటి సేవలని అందిస్తారు కనుక పరివారం అన్నప్పుడు వారిని మనం స్పష్టంగా సేవించాలి అని ఆ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. ఇక శ్రీరంగాంతర్మందిరం చాలా అద్భుతంగా మనకు వివరణ చేశారు. ఒక నగల పెట్ట అన్నట్లుగా ఉంది, తెరిచినటువంటి నగల పెట్టెలా ఉంది అని అన్నారు. అది శ్రీదేవి యొక్క అది వజ్ర పేటిక అన్నారు. అందులో దివ్యమైనటువంటి ఒక ఆభూషణం ఉంది. మనకి శైలజ ఆ విషయాన్ని స్పష్టంగానే మననంలో ఒకసారి జ్ఞాపకం చేశారు. 3 రత్నాలని మనం అక్కడ చూసాం. అవి ఆ ఉ మా అనేటటువంటి 3 అక్షరాలతో చెప్పబడేటటువంటి రత్నములు. భగవంతుడు చింతామణి అయితే, అమ్మవారు నారీరత్నమైతే, కౌస్తుభం జీవకోటికి ప్రతీకగా అందులో ప్రకాశమానంగా ఉంది. ఓంకారంలో ఈ 3 ప్రకాశించినట్లే ఓంకార రూపమైనటువంటి విమానంలో ఈ 3 కూడా స్ఫుటంగా కనిపిస్తున్నాయి అని వాటిని ఆశ్రయిస్తున్నాను, వాటిని సేవిస్తున్నాను అన్నారు. అంతకు ముందు ఉండేటటువంటి శ్లోకంలో అని దాన్ని మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. మనకి పిళ్ళలోకాచార్య స్వామి వారు అష్టాదశ రహస్యములు అని ఒక 18 రహస్య గ్రంథాలని అందించారు అని అంటారు. అందులో మనం పెద్దల ద్వారా తెలుసుకునేవి సాధారణంగా ముముక్షుప్పడి, శ్రీవచన భూషణం, తత్వత్రయం ఇలాంటి వరకే ఉంటాం. అందులో ఆత్మ వివాహం అనేటువంటి ఒక గ్రంథం కూడా అవుతుంది. ఈ ఆత్మ వధువు అయితే పరమాత్మ వరుడు. ఆ వరుడికి ఈ వధువుని ఇచ్చి వివాహం జరగడం ఆత్మ పరమాత్మకే చెందినది అనేటటువంటి ఒక అంశాన్ని అందులో అద్భుతంగా వివరణ చేస్తారు. అంచేత ఆత్మ వివాహం అని అన్నారు కనుక వివాహం అనే పదం వచ్చింది అంటే వధువు వరుడు అనేటటువంటి ఒక ప్రస్తావన ఉంటుంది కనుక నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేటటువంటి కళ్యాణ మండపంలాగా మనం వధూవరులకి నిత్యస్థానంగా ఉండేటటువంటి స్థలంగా ఈ శ్రీరంగ అంతర్మందిరాన్ని స్ఫురింపచేశారు అని కూడా నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. అక్కడ ఉండేటటువంటి మాణిక్య భూష రంగనాథుడు అని అన్వయం చేసుకోవచ్చు, కౌస్తుభమణి అని కూడా అన్వయం చేసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే క్రమంలో ఇంచుమించుగా మనం చివరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అంటే మనం పైనుంచి వచ్చినటువంటి వాళ్ళం కనుక ఒక్కొక్క అంశాన్ని సేవిస్తూ ఇప్పుడు భగవంతుడు వేయించేసి ఉండేటటువంటి ఆ పీఠాన్ని, ఆ పీఠం మీద అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తూ ఉండేటటువంటి పరిజనాన్ని ఇందులో మనం సేవిస్తున్నాము. ఇది వీళ్ళు విమల ఉత్కర్షిణి అనేటటువంటి చామర గ్రాహిణులు అని చెప్తారు.
చామరగ్రాహిణులు కూడా ఉంటారు, వారిని కూడా మనం సేవించాలి అనేది మనకి నిత్యం తిరువారాధన చేసుకునేటప్పుడు మనం ధ్యానంలో అనుసంధానం చేస్తాం చూసారా. కూర్మాదీన్ దివ్యలోకాన్ అనేటటువంటి శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకోండి. చదివే అలవాటు ఉన్నవాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అందులో చామరగ్రాహిణీశ్చ అనేటటువంటి ప్రయోగం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఇప్పుడు కూడా ఆ చామరగ్రాహిణులు అయినటువంటి 9 మందిని మనకి ఒక అద్భుతమైనటువంటి రూపకంతో కనపరుస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ముకుళిత నళినాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాదికా నవాపి శిరసి కృత నమస్య దేకహస్తాః ఇతర కరోచ్చల చామరాశ్రయేయం. మరొకసారి చదువుతాను. ముకుళిత నళినాః సకౌముదీకాః ఇవ సునిసా విమలాదికా నవాపి శిరసి కృత నమస్య దేకహస్తాః ఇతర కరోచ్చల చామరాః శ్రేయేయం. పీఠం దగ్గరికి వచ్చినట్టుగా భావన అన్నమాట. శ్రేయేయం అనేది క్రియాపదం. శ్రేయేయం అంటే ఆశ్రయిస్తాను అనర్థం. ఎవరిని ఆశ్రయిస్తున్నారు అనంటే చామరగ్రాహిణులని ఆశ్రయిస్తున్నారు. వారు ఎలా ఉన్నారు అంటే అందమైనటువంటి రాత్రులలా ఉన్నారు అంటున్నారు ఇందులో. శ్రేయేయం అనే క్రియాపదాన్ని ప్రధానంగా తీసుకుని ఆశ్రయిస్తున్నాను అని చెప్తున్నారు. ఎవరు అనంటే విమలాదికా నవా అపి అనేటటువంటి ప్రయోగం 2వ పాదంలో ఉంది చూడండి. విమల ఆదికలు అంటే విమల మొదలైనటువంటి వారు. ఎంతమంది వారు అంటే నవ 9 అంటున్నారు. ఈ చామరగ్రాహిణిలో అష్టదళ పద్మం ఉంటుంది కదా, స్వామి వేంచేసి ఉండేటటువంటి ఆ పీఠం వరుసలో చేసుకుంటే తదుపరి కమలం అనే దగ్గరికి వస్తాం. ఆ కమలానికి 8 రేకులు ఉంటే ఆ 8 రేకుల చివరని కూడా 8 మంది ఉంటారు అంటారు. వాళ్ళ పేర్లు 8+1 అని అనుకోవాలి. ఇక్కడ నవ అంటున్నారు కాబట్టి మధ్యలో బొడ్డు మీద ఒక ఆమె ఉంటుంది. 8 చివర్లలోనూ 8 మంది ఉంటారు అని వారి పేర్లు మనకి కిందని శ్లోక రూపంగా ఇచ్చారు. ఇప్పుడు నేను పేర్లు చెప్తాను. విమలాదికాః అని అన్నారు కాబట్టి విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియా, యోగ, ప్రహ్వ, సత్య, ఈశాన అనేటటువంటి వారు 8 మంది 8 వైపులా ఉంటారు. మీరు ఎప్పుడు ముచ్చింతలు వెళతారు, దివ్య సాకేతానికి వెళతారు, పైకి వెళ్లి పెరుమాళని సేవించుకుంటారు. అక్కడ ఈ అద్భుతమైన సన్నివేశం స్పష్టంగానే మనకి కనిపిస్తూ ఉంటుంది. చామరహస్తలైనటువంటి స్త్రీలు కూడా అక్కడ పీఠం మీద మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. పేర్లు ఎప్పుడూ మరిచిపోకుండా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొన్న మనం కుముద గణాన్ని చదువుకున్నాం, ద్వారపాలకుల గురించి చెప్పుకున్నాము. అది కొంచెం మనం ఆ పేర్లు పరిచయం అయితే మనకి పెద్దలు చేస్తూ ఉండేటటువంటి కార్యక్రమాలలో వేదాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు కొన్ని మనకి పరిచితంగా అనిపిస్తూ ఉంటాయి. మొన్న అనిత అన్నారు అలాగే. మనం ఈ పేర్లన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ యాగం జరుగుతూ ఉంటే మొన్న సమతా కుంభలో ఆ యాగశాలలో ఆ ఋత్విక్కులు అనుసంధానం చేస్తూ ఉంటే వాళ్ళు ద్వారపాలకుల పేర్లు చెప్పి వారికి స్వాహ, వారికి స్వాహ, స్వాహ అని అంటూ ఉంటే ఆ పేర్లు ఇంతకు ముందుకు గుర్తించడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఇది చదువుకున్న తర్వాత ఆ పేర్లు చాలా చక్కగా తెలిసిన వాటిలాగా అనిపించేయి అని అన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ పేర్లు కూడా మనం అలాగే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆడవాళ్ళు నిత్యసూరి కోటిలోకి చెందినటువంటి వారు, భగవత్ సేవా నిమగ్నలు అయి ఉన్నటువంటి వారిని గురించి మనం ఇంతకు ముందు కూడా కొన్ని పేర్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి చామరగ్రాహిణులు అయినటువంటి వారిని 9 మందిని చెప్తున్నారు. ఇంతకు ముందు మనం ఎవరి పేర్లు చెప్పుకున్నాము అంటే అనంత, గరుడ, విశ్వక్సేనులలో గరుడుని పత్నులను గురించి ప్రస్తావన వచ్చింది మనకి. రుద్ర, సుకీర్తి అని.
అలాగే విశ్వక్సేనుని పత్ని గురించి ప్రస్తావన వచ్చింది, సూత్రవతి అని. అనంతుణ్ణి విమాన రూపంగా మనకి చూపించేశారు కాబట్టి అక్కడ వారి భార్యల గురించినటువంటి ప్రస్తావన లేదు. కానీ ఆ పేర్లు కూడా మనం తెలుసుకుందాము. వారుణి, కాంతి, వీరిద్దరూ కూడా అనంతుని పత్నులు అంటారు. రుద్ర, సుకీర్తి, వీరిద్దరూ కూడా గరుడుని పత్నులు అంటారు. సూత్రవతి విశ్వక్సేనుని పత్ని అంటారు. ఆగమ శాస్త్రంలో చెప్పబడినటువంటి పేర్లు ఇవి. అలాగే ఇప్పుడు ఈ 9 మంది చామరగ్రాహిణిలో కూడా విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వ అని కొన్నిట్లో ఉంటుంది మనకి స్పష్టంగా. లేకపోతే ప్రభ్వి అని అంటారు, విభ్వి అని కూడా ఇక్కడ శ్లోకంలో మనకి కనిపిస్తుంది. మిగిలినవన్నీ కామన్ గానే ఉంటాయి. సత్య, ఈశాన అని వీళ్ళు 8 మంది 8 వైపులా ఉంటే మధ్యలో అనుగ్రహ అనేటటువంటి ఆమె ఉంటుంది. వీరందరి చేతిలో కూడా చామరాలు ఉంటాయి కనుకే వారిని చామరగ్రాహిణులు అని వ్యవహరిస్తారు. 9 మంది. విమలాదికా నవాపి, విమలా మొదలైనటువంటి 9 మంది చామరగ్రాహిణులను శ్రేయేయం నేను ఆశ్రయిస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది అనంటే వివరణ చేస్తున్నారు చూడండి. 3వ పాదంలో చూడండి. శిరసి కృత నమస్యత్ ఏక హస్తాః. చాలా సులభంగా అర్థమైపోతాయి పదాలు. ఇందులో మనకి తెలియని పదాలు ఏవీ లేవు చూడండి. శిరస్సు అంటే మనకు అర్థం తెలుసు, నమస్కారం అంటే తెలుసు, హస్తం అంటే తెలుసు, ఏకం అంటే కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఈ సమాసాన్ని మనం అర్థం చేసుకుంటే శిరసి కృత, శిరస్సు మీద పెట్టుకున్నటువంటి, ఏ నమస్యత్ నమస్కార ముద్రని సూచిస్తూ ఉండేటటువంటి, ఏకహస్తాః ఒక చెయ్యి కలిగి ఉన్నారు వాళ్ళు. ఒక చేత్తో నమస్కారం చేయకూడదు ఎప్పుడూ కూడా. నిజంగా ఇది చాలా దోషం, శాస్త్ర విరుద్ధం. దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. ఆ శ్లోకం కూడా మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మనం నమస్కారం చేసేస్తున్నాం కానీ చెవిలో ఒక ఫోన్ పెట్టుకుని ఆ ఫోన్తో మాట్లాడుతూనే ఎవరు కనిపిస్తే వాళ్ళకి మనం ఒక చేతిలో నమస్కారాలు, లేకపోతే చేతిలో హ్యాండ్ బ్యాగ్ మరొకటి పట్టుకొని ఏకహస్త ప్రణామం చేస్తూ ఉంటాం. అది తప్పు. ఎప్పుడు కిందకి జోడించిన 2 చేతులు పెట్టాలి, అలాగే ఇలా కలిపినాకరే 2 చేతులు పెట్టే ప్రణామం చెయ్యాలి. ఏకహస్త ప్రణామము శాస్త్ర విరుద్ధమైనది, అనర్థదాయకమైనది అని చెప్తారు. కానీ ఇక్కడ భట్టర్ వారు ఈ చామరగ్రాహిణులు ఏకహస్తంతోటే ప్రణామం చేస్తున్నారు అని చెప్తున్నారు. అది మరి ఎలా సమర్థనీయం అనేటటువంటి ఒక సందేహం మనకు వస్తుంది. దాన్ని మనం చివరిలో వివరణ చేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? శిరస్సు మీద ఒక హస్తాన్ని ప్రణామ సూచకంగా పెట్టుకుని ఉన్నారు. ఒక చెయ్యి అలా ఉంది వారిది. ఆ చెయ్యి ఎలా ఉంది అంటే ముకుళిత నళినాహ అంటున్నారు. నళినం అంటే తామర పువ్వు. ముకుళించిన తామర పువ్వు అంటే కొంచెం ఇలా ముడుచుకుని ఉన్నటువంటి తామర పువ్వు ఆకారంలో. ఇప్పుడు 2 చేతులు ఇలా జోడిస్తే తామర మొగ్గలాగా అనిపిస్తుంది. అదే భంగిమలో ఒక చేతిని ఇలా ముడిచి తల మీద పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. అది ఎలా ఉంది అంటే ముకుళించినటువంటి తామరలాగా కనిపిస్తోంది ఒక చెయ్యి. ముకుళిత నళినాః శిరసి కృత నమస్యదేకహస్తాః. మరి 2వ చేత్తో ఏం చేస్తున్నారు వాళ్ళు అనంటే ఇతరకర మరొక చేతితో ఉచ్చాలన కదిలిస్తూ ఉండేటటువంటి ఉచ్చల చామరాః కదుపుతూ ఉండేటటువంటి చామరము కలిగిన వారు. ఒక చేత్తో ఏమో ఎత్తుగా తలపైకి పెట్టి ఇలా చామరాన్ని వీస్తున్నారు ఒక చేత్తో, మరొక చేతినేమో ఇలా ముడిచి శిరస్సు మీద పెట్టుకున్నారు. ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. అందరి భంగిమ ఒక్కలాగే ఉంది. ఒక నృత్యంలో ఒక గుంపుగా ఒక గ్రూపు నాట్యం చేస్తూ ఉంటే అందరి భంగిమలు ఒక్కలాగే ఉన్నట్లుగా ఈ 8 మంది ప్లస్ అనుగ్రహ 9 మంది కూడా ఒక చెయ్యి ఏమో పైకి పెట్టి నమస్కార ముద్రతో ఉంటున్నారు, ఒక చెయ్యి ఏమో పైకి ఎత్తి చామరాన్ని వీస్తూ ఉంటున్నారు. ఇప్పుడు ఆ అష్టదళ కమలం మీద అలా వారి భంగిమ ఉంటే
దాన్ని ఒక అందమైనటువంటి దృశ్యం మనకి కనపరుస్తున్నారు భట్టర్ వారు. ఎలా ఉందిట ఆ సన్నివేశము అనంటే, ముకుళిత నళినాహ, ఒక పెద్ద ఆకాశంలో కనిపిస్తుంది, పైకెత్తి ఉన్నారు కదా, అది ఆకాశంలో ఉన్నట్టుగా ఉందన్నమాట. నిశా, రాత్రిలా ఉన్నారు వాళ్ళు అంటున్నారు. ఆ రాత్రికి ఉండేటటువంటి అందం ఏది అనంటే సకౌముదీకం. కౌముది అంటే వెన్నెల అని అర్థం. సకౌముదీకం అంటే వెన్నెలతో నిండినటువంటి ఆకాశము అని అర్థం. ఆకాశం వెన్నెలతో నిండి ఉంది అంటే ఆ వెన్నెల మనకి ప్రసరించేటటువంటి సమయం రాత్రి సమయం అవుతుంది. చంద్రకాంతి అక్కడ ప్రసరిస్తుంది. చంద్రకాంతి ఎప్పుడైతే పడుతోందో అప్పుడు తామరలు ముకుళించుకొని ఉంటాయి. అస్తమయం అవుతుంది కాబట్టి తామరలు ముకుళించుకుంటాయి. అంటే రాత్రి ఎలా ఉన్న రాత్రి అంటే ముకుళించినటువంటి తామరలతో కూడిన నిండైనటువంటి వెన్నెలతో పరుచుకొని ఉన్నటువంటి సునిశా ఇవా అంటున్నారు. అందమైన రాత్రిల్లా ఉన్నారట వీళ్ళు ఈ చామరగ్రాహిణులు అని ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనకు చూపిస్తున్నారు. వారి చేత్తో పట్టి వీస్తూ ఉండేటటువంటి చామరాలు అంత తెల్లగా ఉన్నాయి కాబట్టి వాటి తాలూకు ఆ కదలికతో అంత వెన్నెల నిండినట్టుగా ఉందిట. మరొకటి చెయ్యి ముకుళించి పెట్టుకున్నారు కాబట్టి అది ముకుళించినటువంటి తామరలో ఉందిట. ఇప్పుడు వారు ఎలా ఉన్నారు? సునిశా ఇవా, అందమైన రాత్రులలాగా కనిపిస్తున్నారు. ఆ రాత్రులు కూడా ముకుళించిన తామరలతో కూడిన అందమైనటువంటి కౌముదితో నిండినటువంటి రాత్రులలా ఉండేటటువంటి నవా అపి, ఈ 9 మందిని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ముకుళిత నళినాహ, ముకుళించినటువంటి తామరలు కలిగిన, సకౌముదీకాహ, వెన్నెలతో కూడి ఉన్నటువంటి, సునిశా ఇవ, అందమైన రాత్రులా అన్నట్లుగా, విమలాదిక నవాపి, విమల మొదలైనటువంటి 9 మందిని కూడా. అలా చెప్పడానికి కారణం ఏమిటి అంటే, శిరసీకృత నమస్యత్ ఏకహస్తాః, శిరస్సు మీద నమస్కార ముద్రని సూచించేటటువంటి ఒక చేతిని ధరించి ఉన్నవారు. ఇతరకర ఉచ్చల చామరాహ, మరొక చేత్తో చామరాన్ని ధరించి ఉన్నటువంటి వారిని శ్రేయేయం, ఆశ్రయిస్తున్నాను అని అన్నారనమాట. అంటే ఇక్కడ భట్టర్ వారి యొక్క ఆర్తి ఎలా కనిపిస్తోంది అనంటే, వారే భృత్యలు అంటే పరిచారకులు, వాళ్లే సేవకులు. వారు భగవంతునికి సేవ చేస్తూ ఉంటే నేను వారికి సేవకుడను అవుతాను అంటున్నారనమాట. భగవత్ సేవ నేరుగా కాకుండా భగవత్ సేవకులకి సేవకుడను అవుతాను, వారిని ఆశ్రయిస్తాను, వారి పాదాలు పడుతున్నాను అనంటే, భగవత్ పీఠం మీద భగవంతుని యొక్క సేవలో నిమగ్నలై ఉండేటటువంటి ఆగమ శాస్త్రంలో, భగవత్ శాస్త్రంలో చెప్పబడినటువంటి చామర గ్రాహిణులకి ఇందులో గ్రాహిణులను ఇందులో ఆశ్రయిస్తున్నారు అని మనని అంత దగ్గరికి తీసుకుని వెళుతున్నారు. ఎప్పుడు మనం ఇలాంటి సన్నివేశాన్ని చూసినా ఈ 9 మందిని గుర్తుపెట్టుకోవాలి. వారి పేర్లు, వారు చేస్తూ ఉండేటటువంటి సేవా విధానము. అంటే ఒక పక్క నమస్కారము చేస్తున్నారు, మరొక పక్క చామరాన్ని వీస్తున్నారు. ఈ చామరాలు వీయడానికి సాధారణంగా స్త్రీలే మనకు అన్ని చోట్ల కనిపిస్తున్నారు. రాజదర్బార్లలో కూడా రాజుగారికి కూడా ఇటు అటు చామరాలు వీసేటటువంటి వాళ్ళు ఉంటున్నారు. సాధారణంగా ఇలాంటి కైంకర్యాలన్నీ ఆడవాళ్లే చేస్తూ ఉంటారు. అలాంటి ఒక 9 మంది మనకి ఈ అష్టదళ కమలం మీద చుట్టూరా కనిపిస్తున్నారు. ఆ సన్నివేశం అందమైనటువంటి వెన్నెల నిండినటువంటి రాత్రిని తలపిస్తోంది. ముకుళించిన తామరలతో కూడినటువంటి రాత్రిని తలపిస్తోంది. అలా ఉన్నారు అని ఇందులో వర్ణన చేస్తున్నారు. ఇందాక మనం ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తూ, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా, డిస్టర్బెన్స్ వస్తోంది. ఏకహస్త ప్రణామం గురించినటువంటి ప్రస్తావన చేసుకున్నాం, చూసారా? ఆ శ్లోకం మనకు వ్యాఖ్యానంలో ఉంది, పుస్తకం చూస్తున్న వాళ్ళు చూడండి. ఏకహస్త ప్రణామశ్చ, ఒక చేత్తో దండం పెట్టడం. ఏకంచాపి ప్రదక్షిణం, ఒక ప్రదక్షిణం. ఒక ప్రదక్షిణము చేసి ఊరుకోకూడదుట,
ఒక చేత్తోటి దండం పెట్టకూడదుట. భగవద్ ఆలయాలకు వెళ్ళినప్పుడు లేదా పెద్దల్ని సేవించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశాలు ఇవి. ఇంకా అకాలే దర్శనం చెయ్యవ, సమయం కాని సమయంలో భగవద్ దర్శనం చెయ్యకూడదు అంటారు. ఇవాళ ఆలయాలలో అలాంటి దర్శనాలు మనకి ఇప్పిస్తున్నారు. మనం విఐపీలం అనుకునో లేదా మనకు ఒక అవకాశం కలిగిందనో, మనకి మళ్ళీ రేపు ఫ్లైట్ టైం అయిపోతుందనో, భగవంతునికి శయనం సమర్పించిన తర్వాతైనా వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాము అనుకునేటటువంటి త్వరలు ఇప్పుడు మనకి మన వ్యగ్రతని తెలియచేస్తున్నాయి తప్ప మనం చేసేటటువంటి దోషాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అకాలే దర్శనం చేయక హంతి పుణ్యం పురాతనం. ఇప్పుడు వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకోవడం వల్ల కలిగే పుణ్యం సంగతి దేవుడెరుగు. కానీ ఇంతకు ముందు మనకు ఉండేటటువంటి పుణ్యం కూడా ఈ దోషం వల్ల పోతుంది అని ఇది సామాన్యమైనటువంటి ఒక శాస్త్రం అన్నమాట. అంటే ఎప్పుడైనా మిగిలినవన్నీ మనం పక్కకి పెట్టిన ఏకహస్త ప్రణామం మాత్రం ఎప్పుడూ పెట్టవద్దు అని అనుకుందా. ఇది మనకి ఉచితమైనది. మన చేతిలో ఏమి ఉన్నా దాన్ని పక్కకి పెట్టి 2 చేతులతోటి నమస్కారాన్ని పెట్టాలి అని అనుకుంటున్నాం. మరైతే వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీన్ని భగవంతుడు తప్పుగా పరిగణిస్తాడా, లేక ఇది కైంకర్య రూపంగానే పరిణమిస్తుందా అనంటే దానికి ఒక వివరణ చేస్తున్నారు. ఈ శాస్త్రాలన్నీ కూడా ఎవరి కోసం అంటే మనలాంటి వారి కోసం. వారు నిత్యసూరి వర్గంలోకి చెందినటువంటి వారు. భగవంతుని యొక్క నియమనంతో భగవంతుడికి ఇష్టమైనటువంటి కైంకర్యాన్ని వారు చేస్తూ ఉంటారు. అంచేత భగవంతుని ఇష్టాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడు ఇలాంటి దోషాలేవి అక్కడ వర్తించేవి కాదు అంటారు. ఇప్పుడు అక్కడ స్వామివారికి సేవ చేసేవాళ్లే ఉంటారు అనుకోండి. అలా సేవ చేసేవాళ్ళు స్వామివారు అనుసంధానం చేస్తూ ఉంటే మైక్ పట్టుకున్నాడు ఒక చేతితోటి ఆయన, స్వామివారు చామరం వేస్తున్నారు, పక్కనే ఒక శిష్యుడు మైక్ పట్టుకుని ఉన్నాడు అని అనుకోండి. ఇప్పుడు అలా మైక్ పట్టుకుని ఉన్నప్పుడు ఆయన చెయ్యి ఒక మైక్ తో వ్యగ్రమై ఉంటుంది. ఇప్పుడు ఆయన అనుసంధానాన్ని అనుసరించి ఏదైనా నమస్కారం చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక చేతితోటే నమస్కారం చేశాడు అనుకోండి, అప్పుడు దోషం కాదు. ఆయన ఎలా చేశాడు కాబట్టి ఇప్పుడు స్వామివారు చదువుతుంటే మైక్ కిందని పెట్టేసి ఈయన దండం పెట్టడం కంటే ఆ పని అది కూడా సేవగా భావించి ఆయన ఆ పని చెయ్యవచ్చు. అలాంటప్పుడు దోషం ఉండదు. అలాగే ఇక్కడ కూడా మరొక చేత్తో చామరాన్ని పట్టి వీస్తున్నారు కాబట్టి ఏకహస్తంతో ప్రణామాన్ని చేస్తున్నారు. అంచేత కేవలం ప్రతిసారి శాస్త్రాన్ని పాటించటం అనేది కాదు, భగవంతుని యొక్క సేవలో నిమగ్నులై ఉన్నప్పుడు, భగవంతుని యొక్క మనస్సుకి అనుగుణంగా సేవ చేసినప్పుడు ఇది దోషంగా పరిగణింపబడదు అని సామాన్యమైనటువంటి శాస్త్రాన్ని అక్కడ మనకి చెప్తున్నారు. వీరు చేస్తూ ఉండేటటువంటి ఈ కైంకర్యాన్ని దోషంతో కూడినది కాదు అని మనకి స్పష్టం చేస్తున్నారు. ఈ 2 ప్రమాణాలు మనకి వ్యాఖ్యానంలో ఉన్నాయి. ఇలాంటి శ్లోకాలు దొరకడం కష్టం. ఎక్కడెక్కడో ఏవేవో పురాణాల్లో ఏవేవో ఆగమాల్లో మనకి కనిపిస్తాయి. అందులో నహి శృత్యాది నియత వృత్తిరేవ స్వయం ఫలం. మనం శాస్త్ర విహితమైనటువంటి ప్రవృత్తిని చెయ్యడం మాత్రమే మనకి ఫలితాన్ని ఇస్తుంది అని అనుకోవచ్చు. పరత్రతు పరేశస్య కామాదేవ ప్రవర్తతే. పరత్ర అంటే ఆ నిత్య విభూతిలో అక్కడ చేసేటటువంటి కైంకర్యం దేన్ని అనుసరించి ఉంటుంది అంటే భగవంతుని యొక్క కామాన్ని, భగవంతుని యొక్క సంకల్పాన్ని అనుసరించి ఉంటుంది అనేటటువంటి ఒక ప్రమాణాన్ని మనకి చూపిస్తూ ఇప్పుడు ఈ చామరగ్రాహిణులు చేస్తూ ఉండేటటువంటి ఏకహస్త ప్రణామము దోషంతో కూడినది కాదు అనే ఒక సందేహానికి సమాధానాన్ని ఇస్తూ చామరగ్రాహిణులకి నమస్కారం చేస్తూ వారిని ఆశ్రయిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఒకసారి శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను. ముకుళిత నళినాః సకౌముదీకాః ఇవ సునిశా విమలాదికా నవాపి శిరసి కృత నమస్యదేకహస్తాః ఇతర కరోచ్చల చామరాః శ్రేయేయం. ఇందులో శ్లోక రూపంగా వారి పేర్లు ఉన్నాయి.
అవి వివరంగా మీకు తెలియాలి అంటే ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి వాటిని అక్కడ మీరు నోట్ చేసి పెట్టుకోండి. శ్లోకం ఉంది, కానీ ఆ శ్లోకంలో మళ్ళీ మీరు గుర్తించడం కష్టం కావచ్చు. ఆ శ్లోకానికి అనువాదం అయితే అక్కడ ఇవ్వలేదు. కాబట్టి ఆ శ్లోకాన్ని ఒక్కసారి చదువుతాను, పేర్లు మీరు గుర్తించండి. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియా, యోగా అంతవరకే. తథైవచ అలాగే అంటారు. అంటే ఈ మొదటి పాదంలో 5 పేర్లు మనకి వచ్చాయి. తర్వాతి పాదంలో విభ్వి, సత్య, తథా, ఈశాన అని 3 పేర్లు అందులో వచ్చాయి. మొదటి పాదంలో 5, రెండవ పాదంలో 3 పేర్లు అందులో మనకి కనిపిస్తున్నాయి. కానీ ఎంతమంది వాళ్ళు? 9 మంది. ఇంకొక పేరు ఎక్కడుంది అంటే అనుగ్రహ కర్ణికాయాం అని మరొక పేరు వచ్చింది చూడండి. అనుగ్రహ అనే ఆమె కర్ణిక అంటే ఆ పుష్పానికి మధ్య ఉండేటటువంటి బొడ్డు మీద ఉంటుంది. మిగిలిన వీళ్ళందరూ కూడా శక్తయ అష్టదళేషు చ 8 దళములు, 8 రేకులు. ఆ 8 రేకుల చివరిని ఉంటారు. చామరాలని వీస్తూ ఉంటారు, చెయ్యెత్తి నమస్కారం పెడుతూ ఉంటారు. అలాంటి వారిని ఆశ్రయిస్తున్నాను అని స్పష్టంగా ఇందులో వారి దగ్గరికి మనని తీసుకుని వెళ్ళారు. స్వామి సేవకులని తాము సేవించేటటువంటి భాగ్యాన్ని మనకి తెలియజేశారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం 63వ శ్లోకం దగ్గరికి వస్తున్నాం. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చినట్టు అన్నమాట, సరిగ్గా మధ్యకి చేరుకున్నాం మనం. 127 శ్లోకాలు. ఆడ్ నెంబర్ కాబట్టి ఒకటి మనం పక్కకి పెడితే 126ని బై 2 చేస్తే మీరు ఇప్పుడు 63, 126 శ్లోకాలు మనకి అవుతున్నాయి. అంటే ఇప్పుడు మనం మధ్యకి చేరుకున్నాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు అసలు నిజమైనటువంటి శ్రీరంగరాజస్తవం ప్రారంభం అవుతోంది, గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు నిజంగా రంగరాజుని స్తుతించలేదు. రంగరాజు సంబంధం కలిగినటువంటి ప్రాంతాలనన్నింటినీ స్తుతిస్తూ వచ్చి ఇప్పుడు అసలైనటువంటి రంగనాథుణ్ణి స్తుతించటం అనేది ప్రారంభం చేస్తున్నారు. అంటే శ్రీరంగరాజస్తవం అని ఈ స్తోత్రానికి ఉండేటటువంటి పేరులో ఉండే అర్థాన్ని బట్టి సరిగ్గా రంగరాజుని స్తుతించటం అనేది ఈ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. 63వ శ్లోకంలో ప్రారంభం చేస్తున్నారు. ఇక్కడి నుంచి స్తుతి ప్రారంభమవుతుంది. రంగనాథుణ్ణి స్తుతించటం అనేది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. మళ్ళీ రంగరాజు కూడా మనకి మూలమూర్తిగాను కనిపిస్తున్నాడు, ఉత్సవమూర్తిగాను కనిపిస్తాడు. ఇక్కడి నుంచి 14 శ్లోకాలలో నంబెరుమాళ్ళని స్తుతిస్తారు. ఆ తర్వాత చివరి వరకు పెరియ పెరుమాళని స్తుతిస్తూ ముందుకి సాగుతారు. ఇప్పుడు మనం ఈ గర్భాలయాన్ని చేరుకున్నాం కాబట్టి ఆ గర్భాలయంలో వేంచేసి ఉండేటటువంటి పెరుమాళ్ల సన్నివేశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రంగనాథస్తవం, రంగరాజస్తవం అంటే ఏ రంగనాథుడు ఎలా ఉంటాడు, ఎన్ని రూపాలలో ఉంటాడు, ఆగమ శాస్త్ర గురించి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం గర్భాలయంలో ఉండేటటువంటి మూర్తులని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దగ్గరగా వచ్చాము, పీఠాన్ని కూడా సేవిస్తున్నాము. ఇప్పుడు ఆదిశేషుని మీద పవళించి ఉండేటటువంటి రంగనాథుడిని మనం సేవిస్తున్నాం. ఆ ఆదిశేషుడు 4 చుట్టలు చుట్టుకొని ఉంటాడు. మనం ఒక్కసారి ఆ ఆదిశేషుని యొక్క ఆ చుట్టలు చూస్తే 4 అంతస్తులుగా మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన 5 పడగలని కలిగి ఉంటాడు. పడగలు 5, ఈ చుట్టలు 4 ఉండి ఉంటాయి. దాని మీద శయనించి ఉంటాడు మూలమూర్తి అయినటువంటి రంగనాథుడు. 18 అడుగుల పొడవు ఉంటుంది ఆ విగ్రహం, గుర్తుపెట్టుకోండి. ఆ మూర్తి మూలమూర్తిగా, కదల్చడానికి వీలు లేనటువంటి మూర్తిగా, శ్రీరంగ విమానం చేత తీసుకొని రాబడినటువంటి మూర్తిగా, మనం స్వయం వ్యక్తమైనటువంటి మూర్తిగా దాన్ని మనం భావన చేస్తూ ఉంటాం. ఆగమంలో భగవన్మూర్తులు ఎన్ని ఆయా స్థలాన్ని బట్టి, ప్రతిష్టని బట్టి, సంకల్పాన్ని బట్టి అందులో 3 ఉంటాయి, 5 ఉంటాయి, 6 ఉంటాయి, 8 ఉంటాయి. అలా మనకి బేరములు అంటారు వాటిని. షడ్బేరమని, పంచబేరమని ఇలా చెప్తూ ఉంటారు. బేరం అంటే ఇక్కడ విగ్రహము, మూర్తి అని అన్నమాట. ఇప్పుడు ఈ శ్రీరంగాలయంలో ఆగమోక్తం పాంచరాత్ర ఆగమం ప్రకారంగా అక్కడ ఆరాధనా విధి నిర్వహింపబడుతుంది అని అంటారు.
ఆ పాంచరాత్రాగమం ప్రకారంగా ఏ ఏ మూర్తులు ఉంటాయో అవి కూడా మనకి ఇక్కడ వ్యాఖ్యానంలో స్పష్టంగా ఇచ్చారు. ఒకసారి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బేరములు అంటే విగ్రహములు అని అనుకోండి, అర్చారూపములు అని అనుకోండి. మూలమూర్తి ఉంటారు, ఆ మూర్తికి రోజు తిరుమంజనం చెయ్యడానికి తగినటువంటి అవకాశం ఉండదు. ఆ మూర్తికి ఆరాధన చెయ్యాలి అంటే నిత్య ఆరాధన, నిత్యము నివేదనము చెయ్యడం కోసం ఒక విగ్రహం ఉంటుంది. దాన్ని కర్మార్చి అని అంటారు. ఇప్పుడు మనం 18 అడుగుల పొడవుగా పరుండి ఉండినటువంటి రంగనాథుణ్ణి ధ్రువమూర్తి మూలబేరం అని చెప్పుకుందాం. ఇప్పుడు ఆ మూలబేరం తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి మూర్తి కర్మార్చి అని చెప్పబడుతుంది. అంటే నిత్య కర్మల అర్చనా విధి స్వీకరించేటటువంటి మూర్తి అన్నమాట. ఆ మూర్తికి అన్ని రకాలైనటువంటి ఆరాధనలని సమర్పిస్తూ ఉంటున్నారు. తిరువారాధన, ఆరిగంపు ఇవన్నీ కూడా ఆ మూర్తికే సమర్పిస్తూ ఉంటారు. అది కర్మార్చి అనబడుతుంది. అలాగే రకరకాలైనటువంటి ఉత్సవాలని నిర్వహించేటప్పుడు ఉత్సవమూర్తి అనే విగ్రహం ఉంటుంది. అదే మనం ఈ ఊరేగింపులు కానీ వాహన సేవలు కానీ వీటన్నిటిని సేవించేటప్పుడు నంబెర్మాళ్లుగా మనని అనుగ్రహిస్తూ ఉండేటటువంటి మూర్తి ఉత్సవమూర్తి అని చెప్పబడుతుంది. రోజు తిరుమంజనం సమర్పించాలి. అలా తిరుమంజనం సమర్పించటం కోసం స్నపన బేరం అంటారు. అంటే తిరుమంజనం కోసం వినియోగించేటటువంటి, తిరుమంజనం సమర్పించేటటువంటి విగ్రహాన్ని స్నపన బేరం అంటారు. స్నపనానికి ఒక విగ్రహం ఉంటుంది, అలాగే శయనానికి ఒక విగ్రహం ఉంటుంది. స్వామికి శయనం సమర్పించాలి అంటే మూలమూర్తిని కదల్చలేరు, ఉత్సవమూర్తికి శయనం సమర్పించరు. శయనం సమర్పణం కోసం, శయనాసనం కోసం ఒక మూర్తి ఉంటుంది, దాన్ని శయన బేరం అని అంటారు. శయనం కోసం దాన్ని వినియోగిస్తారు. అలాగే ఆలయం చుట్టూరా బలి వేస్తారు. ఆ బలిహరణం కోసం ఒక మూర్తి ఉంటుంది, దాన్ని బలిబేరం అంటారు, ఒక విగ్రహం అన్నమాట. అలాగే యజ్ఞశాలలో ఒక మూర్తి ఆ యజ్ఞ విధిని నిర్వహించటం కోసం ప్రత్యక్షంగా పర్యవేక్షించేటటువంటి మూర్తిని యజ్ఞమూర్తి అని అంటారు. ఇలా మూర్తులు బేరాలు రకరకాలుగా ఉంటాయి. మన వ్యాఖ్యానంలో పేజ్ నెంబర్ 243 అక్కడ చూడండి మీరు ఒకసారి. శ్రీరంగములోని ఆలయములో ఆరాధన అంతయు పాంచరాత్రాగమము ప్రకారము చేయబడుచున్నది. అందులో ఈ ఆగమం ప్రకారంగా అంటే ఇన్నే ఉండాలని కాదు, ఉన్నవి చెప్తున్నారు. ఉత్సవ బేరము అంటే నంబెరుమాళ్, అర్చనా బేరము కర్మార్చి అని మనం చెప్పుకున్నాం కదా, ఈ తిరువారాధన అది సమర్పించేటటువంటి మూర్తి. స్నపన బేరము తిరుమంజనం చేసేది, భోగ బేరము, బలి బేరము అని 5 విధములైనటువంటి బేరములు. అంటే ఇవన్నీ కూడా ఉత్సవ విగ్రహములు అని చెప్తున్నారనమాట. బలి బేరం అని అనుకోవాలి, భోగ బేరం అని చెప్తున్నారు. దాన్ని యజ్ఞమూర్తి అని అంటారు, లేదా ఇంకా మిగిలినటువంటి ఈ ఆరిగంపులు అవి చేసేటటువంటి బేరము అని మనం చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఈ శ్రీరంగాలయంలో ఇవి కాకుండా మరొక మూర్తి కూడా ఉంటుంది. మూలమూర్తి, ఉత్సవమూర్తి, కర్మార్చి, స్నపన, శయ్యన, యజ్ఞ, బలి వీటితో పాటుగా మరొక మూర్తి ఏది ఉంటుంది అనంటే, చాలా రోజులు శ్రీరంగాలయంలో ఉత్సవమూర్తిని తురుష్కులు తీసుకుని వెళ్ళిపోతే ఆ మూర్తి సంరక్షణం కోసం చాలా మంది కష్టపడితే ఆ మూర్తి అక్కడ వాళ్ళకి అందకుండా వీళ్ళు దాచి అక్కడ వచ్చి మళ్ళీ దాన్ని శ్రీరంగానికి తీసుకొని వచ్చారు. అదో పెద్ద చరిత్ర. ఇంచుమించుగా 60 సంవత్సరాల పైన ఉత్సవమూర్తి అక్కడ కనపడలేదు. దాన్ని తురుష్కులకి అందకుండా కాపాడుతూ వచ్చారు. ఆ తర్వాత దండయాత్రలు జరిగిన తర్వాత అసలు అది ఎక్కడుందో కూడా తెలియకపోతే మరొక మూర్తిని తయారు చేసి దానికి నిత్యారాధనల్ని, ఉత్సవాలని సమర్పిస్తూ ఉండేవారు. తర్వాత ముందు నుంచి ఉండేటటువంటి మూర్తి వచ్చిందనమాట. అది చాకలాడు గుర్తించడం. ఈ కథంతా తర్వాత ఉంటుంది, వీలైనప్పుడు మనం చెప్పుకుందాము. ఇప్పుడు 60 సంవత్సరాల పాటు ఇంచుమించుగా ఆరాధనలని అందుకున్నటువంటి ఒక మూర్తి, అసలు మూర్తి వచ్చిన తర్వాత
పక్కకి పెట్టబడి ఉంది. దాన్ని తిరువరంగ మాళిగయార్ అంటారు. మనం లోపలికి వెళ్లి ఉత్సవమూర్తిని సేవించిన తర్వాత కొంచెం పక్కకి చూస్తే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విగ్రహం ఉంటుంది. అది కొన్నాళ్ల పాటు అన్ని రకాలైనటువంటి ఉత్సవాలని అందుకున్నటువంటి మూర్తి. ఇప్పుడు అది బయటికి రాదు. అది తిరువరంగ మాళిగై, ఆ గర్భగురం గుడిలోనే ఒక పక్కని అది ఉంచబడి ఉంటుంది అంటారు. అలా ఎన్నో రకాలైనటువంటి బేరాలు ఆ ఆరాధన కోసం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విధులని ఆరాధనలని స్వీకరిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ మూర్తిని చూపిస్తున్నారు భట్టరు వారు అంటే నంబెరుమాళ్ళని చూపిస్తున్నారు. ఆ నంబెరుమాళ్ళు ఉత్సవమూర్తి అని చెప్పబడుతున్నారు. ఆ ఉత్సవమూర్తి దగ్గరికి మనం చేరుకుంటున్నాం. మామూలుగా మనకి తెలిసేది మూలమూర్తి, ఉత్సవమూర్తి, వీటి మీదే మనకి దృష్టి ఉంటుంది. ఉత్సవాలు సమర్పించేటప్పుడు అలంకారాలు అద్భుతంగా చేసి మనని అనుగ్రహించడం కోసం మన దాకా వచ్చేటటువంటి మూర్తి ఉత్సవమూర్తి అయితే, మనం వెళ్ళి సేవించి అర్చారూపుడే ఉండేటటువంటి స్వామిని ప్రార్థించేటటువంటి మూర్తి కదలని మూర్తి మూలమూర్తి అంటారు. ఈ రెండింటినీ ప్రధానంగా మనం సేవిస్తాం రంగరాజుని. ఇప్పుడు ముందు ఎవరిని సేవించాలి అంటే ముందు ఉండేటటువంటి మూర్తి. క్రమంలో కూడా మనకి ముందు ఉత్సవులు తర్వాత మూలవరులు ఉంటారు కాబట్టి ముందుగా ఉండేటటువంటి ఉత్సవమూర్తిని ఈ శ్లోకంలో మనం దర్శిస్తున్నాం. ఎలాగా ఉత్సవమూర్తి దగ్గరికి వెళుతున్నాం, అడ్డు లేదు మనకి. ఎందుకంటే ఆ వెదురు కొయ్య మనకి చెప్పవలసినటువంటి నియతిని చెప్పింది కాబట్టి మనం లోపలికి వెళ్ళగలుగుతున్నాం. భట్టర్ వారు మనని తీసుకుని వెళుతున్నారు. ఎలా వెళుతున్నాం ఆయన దగ్గరికి అంటే శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఉత్ఫుల్ల పంకజ తటాకమివోపయాని శ్రీరంగరాజమిహ దక్షిణ సవ్యసీమ్నో లక్ష్మీం విహార రసికామివ రాజహంసీ ఛాయామివ అభ్యుదయినీం అవనీం చ తస్యాహ. ఇప్పటికి మనం నంబెరుమాళ్ళ సన్నిధికి చేరుకున్నాం అన్నమాట. ఆ నంబెరుమాళ్ళని ఎలా చెప్తున్నారు ఇందులో అంటే మంచి వికసించినటువంటి తామరలతో కూడినటువంటి ఒక తటాకం అంటున్నారు. మనం వెళుతున్నది స్వామి సన్నివేశం, స్వామి దగ్గరికి అని చెప్పటం లేదు, తటాకం దగ్గరికి చేరుకుంటున్నాను అంటున్నారు. స్వామిని ఒక వికసించిన తామరలతో కూడినటువంటి తటాకంగా ఇందులో రూపణ చేస్తున్నారు. ఇందులో కాదు, వరుసగా 3 శ్లోకాలలో తటాకం లాగే అంటే ఒక అందమైన సరస్సు లాగే ఇందులో భావన చేస్తారు. ఇందులో క్రియాపదం ఉపయాని అనేది క్రియాపదం. ఉపయాని అంటే దగ్గరకి చేరుతాను అని అర్థం. ఎవరి దగ్గరికి చేరతాను అంటే శ్రీరంగరాజం అంటున్నారు. రంగనాథుణ్ణి చేరుతున్నాను అంటున్నారు. ఇహ ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఈ భూమండలంలో ఈ నిత్య విభూతిలో అని అనుకోవాలి. ఇహ ఇక్కడ ఇంకా ఈ భూమండలంలో నిత్య విభూతిలో ఇవన్నీ దూరాలు కాబట్టి గర్భాలయం దగ్గర మనం ఉన్నాం కాబట్టి ఇహ అనడంలో శ్రీరంగ గర్భాలయంలో అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఎవరిని చేరుతున్నాను అంటే ఉత్ఫుల్లా బాగా వికసించినటువంటి, పంకజ తామరలతో కూడినటువంటి, తటాకం తటాకాన్ని చేరనట్టుగానే ఈ వలే ఉన్నటువంటి శ్రీరంగరాజం రంగనాథుడిని ఉపయాని చేరుకుంటున్నాను, ఆశ్రయిస్తున్నాను అంటున్నారు ఇందులో. ఎందుకలాగా అంటే స్వామి యొక్క దివ్యమైనటువంటి అవయవాలన్నీ తామరలే. ఆయన నేత్రాలు, ఆయన హస్తాలు, ఆయన దివ్యావయవాలన్నింటినీ కూడా తామరలతో పోల్చడం ఉంది కాబట్టి అలాంటి దివ్యావయవ శోభతో కూడినటువంటి రంగరాజుని ఇక్కడ ఒక వికసించినటువంటి తామరలతో నిండిన తటాకంగా భావన చేస్తున్నారు. సరస్సు మన తాపాలని పోగొట్టేది అవుతుంది. అలాగే భగవంతుని సన్నిధి మనకుండేటటువంటి తాపాలని పోగొట్టేది అవుతుంది. మిగిలినవన్నీ తర్వాత మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు నంబెరుమాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ మనకి భట్టర్ వారు చెప్తున్న మాట ఏమిటి అంటే నేను పెరుమాళ్ళని సేవిస్తున్నాను అని అనిపించట్లే.
ఏమనిపిస్తోంది? ఆ స్వామి విగ్రహం దగ్గరికి వెళుతూ ఉంటే మంచి వికసించిన తామరలతో నిండిన తటాకం దగ్గరికి వెళుతున్నట్లుగా అనిపిస్తోంది అనమాట. అలా చేరుతున్నాను అని అన్నారు. ఆ స్వామి ఒక్కడే ఉన్నాడా గర్భాలయంలో? ఎవరు ఉన్నారు అంటే, ఇటువైపు ఒక అమ్మవారు ఉన్నారు, అటువైపు మరొక అమ్మవారు ఉన్నారు. ఇద్దరు అమ్మవార్లు కూర్చొని ఉంటారు, స్వామి నిలబడి ఉంటాడు. నంబెరుమాళ్ళని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 6 కోళ్లు కలిగినటువంటి సింహాసనం అది. దాని మీద నంబెరుమాళ్ళు నిలిచి ఉంటున్నారు. అద్భుతమైన భంగిమలో నిలిచి ఉంటారు. ఆ శ్లోకాలు కూడా మనకి ముందు వస్తాయి. ఇటు అటు కూడా అమ్మవార్లు కూర్చొని ఉంటారు. ఇదొక విశేషం ఇక్కడ ఉండేటటువంటి సన్నివేశంలో. మామూలుగా స్వామి కూర్చొని ఉంటే అమ్మవార్లు కూర్చుని ఉంటారు, స్వామి నిలబడి ఉంటే అమ్మవార్లు నిలబడి ఉంటారు. కానీ అమ్మవార్లు కూర్చొని ఉండి స్వామివారు నిలబడి ఉంటారు. ఎందుకలాగా అనే దాన్ని కూడా మనం తర్వాత అనుసంధాన వివరాన్ని తెలుసుకుందాము. ఇప్పుడు ఆయనకి దక్షిణ సవ్య సీమలు అంటే కుడివైపు ఎడమవైపు, సవ్యం అంటే ఎడమము, దక్షిణం అంటే కుడి. దక్షిణ సవ్య సీమలో స్వామికి దక్షిణం వైపు, స్వామికి ఎడమ వైపు, కుడి ఎడమల వైపుగా ఇద్దరు దేవేరులు ఉన్నారు. కానీ ఆ దేవేరులని కూడా తటాకంగా చెప్తున్నారు కాబట్టి తటాకంలో ఉండేటటువంటి వస్తుజాతంగానే నిరూపణ చేస్తున్నారు. ఇప్పుడు స్వామి ఒక తటాకం అయితే, స్వామి యొక్క దివ్యావయవాలు వికసించినటువంటి తామరలు అయితే, మరి ఆ తటాకంలో సంచరించేటటువంటి రాజహంస ఎవరు అంటే, లక్ష్మీ విహార రసికామివ రాజహంసే. భగవంతుడే ఒక రాజహంస. ఆ రాజహంస తోడుగా జంటగా విహరిస్తోంది. ఆ జంటగా ఉండేటటువంటి ఆ ఆడ రాజహంసి ఏది అంటే లక్ష్మీ విహార రసికామివ రాజహంసే. ఆ ఉత్ఫుల్ల తటాకంలో విహరిస్తూ ఉండేటటువంటి, విహరించడం పట్ల ఇష్టం కలిగినటువంటి రాజహంసలో ఉందిట అమ్మవారు అంటున్నారు. ఎంత అద్భుతంగా మనం భావించాలో గుర్తుపెట్టుకోండి. స్వామేమో వికసించిన తామరల అనే కొలను, ఆ స్వామిలోనే కనిపిస్తుంది ఒక రాజహంస. పక్కని కుడి పక్కని ఎవరు ఆమె అంటే లక్ష్మీ అమ్మవారు అంటున్నారు. మరి ఇంకొక పక్క భూదేవి ఉంది కదా, ఆమెను ఎలా సేవించాలి? ఇద్దరిని రాజహంసలు అంటున్నారా అంటే కాదుట. ఒక పక్క ఉండేటటువంటి రాజహంస అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క నీడట ఇటుపక్క ఉండేటటువంటి భూదేవి అంటున్నారు. ఛాయామివ అభ్యుదయినీం అవనీం చ తస్యాహ. ఆ లక్ష్మీదేవి యొక్క ఛాయలా ఉంది అవని. అవని అంటే భూమి అని అర్థం. అవని ఎలా కనిపిస్తోంది అంటే, ఈ రాజహంస యొక్క నీడ, ఎలాంటి వాటికైనా నీడ ఎప్పుడూ నల్లగానే ఉంటుంది. భూదేవి కూడా తమోవర్ణంతో ఉంటుంది, నల్లటి రంగు భూదేవిని. ఇప్పుడు ఈ భూదేవి వేరే కాదు, అమ్మవారే, లక్ష్మీ అమ్మవారి. ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క నీడ ఇటువైపు పడుతోందా అన్నట్లుగా ఉంది. నీడ మామూలుగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది, కానీ ఈ నీడ మాత్రం ఎప్పుడూ పెరిగేటటువంటి నీడ అంటున్నారు. అంటే లక్ష్మీదేవి కంటే భూదేవి వేరుగా భావింపబడడం లేదు. నిజంగా శ్రీ భూదేవులు అంటే సపత్నులు అని అనుకోవాలి. ఇప్పుడు సవతులు అయితే ఇద్దరికీ పడదు, ఇద్దరూ కలిసి విహరించటం అనేది సాధ్యం కాదు. కానీ అమ్మవారు మిగిలిన దేవేరులనందరినీ కూడా తన శరీర అవయవాలుగానే భావిస్తారు అని శ్రీగుణరత్న కోశంలో చెప్తారు. అలాగే ఇప్పుడు భూదేవి అమ్మవారి కంటే వేరైనది కాదు అని చెప్పడం కోసమే ఆమె యొక్క ఛాయగా మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. మధ్యలో నంబెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. ఆయనకి ఇటుపక్క అటుపక్క అమ్మవార్లిద్దరూ వేంచేసి ఉన్నారు. కుడిపక్క ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారు ఆ పంకజ తటాకంలో విహరిస్తూ ఉండేటటువంటి రాజహంసిలా ఉన్నారు. ఆడ రాజహంసలాగా ఉంటే ఆమె మరొక పక్క ఉండేటటువంటి భూదేవి ఎలా కనిపిస్తున్నారు అంటే, ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క నీడలా కనిపిస్తున్నారు. ఛాయేవ అనుగత
తవ అంటారు కదా. భార్య ఎప్పుడూ కూడా భర్తకి నీడల వెన్నంటి ఉంటుంది. ఇప్పుడు భూదేవి లక్ష్మీ అమ్మవారి నీడలాగా ప్రతిఫలిస్తూ ఉంది అని చెప్తున్నారు. అంటే లక్ష్మీ అమ్మవారికి రక్షకురాలై ఉంది. అవరక్షణే అని ధాతువు చెప్తున్నారు. అవని అంటే రక్షించేది అని అర్థం. అమ్మవారిని సదా రక్షిస్తూ ఉండేటటువంటి ప్రేమ కలిగినటువంటి మూర్తి భూదేవి అని చెప్తూ ఇటు అటు దేవేరులతో కూడినటువంటి నంబెరుమాళ్ళని మనకి చూపిస్తున్నారు. వారి దగ్గరికి మనని చేరుస్తున్నారు. తాము చేరుతున్నారు భట్టరు వారు. అలాంటి రంగనాథుణ్ణి ఉపయాని చేరుతున్నాను అంటున్నారు. ఇందులో ఇంకా చాలా అర్థాలున్నాయి. కానీ ముందుగా మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఒకటి ఉంది. ఈ శ్రీరంగరాజస్తవం పూర్వ శతకం ద్వయమంత్రంలో ఉండేటటువంటి పూర్వఖండపు యొక్క అర్థానికి వివరణ అని మనం చెప్పుకున్నాం. పూర్వఖండమేది? శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అనేది పూర్వఖండం. అందులో మనం ఇంతవరకు 2 పదాల యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. శ్రీమత్ అనే పదం తాలూకు అర్థం మనకి ముందు ఒక 3 శ్లోకాలలో వివరించారు అని అనుకుంటున్నాము. తర్వాత నార శబ్దము యొక్క అర్థం ఇదిగో 62వ శ్లోకం వరకు మనకి వివరణ చేశారు. ఇవన్నీ కూడా నారములు అనేటటువంటి వాటిని మనకి తెలియచేసినవిగా ఆ వివరణ సాగుతుంది. ఇప్పుడు నార అయిన తర్వాత అయన అనే పదం ఉంటుంది. నారాయణ కదా. ఆ నారములకు అయనమైన వాడు ఎవరు? ఆయననే ఇప్పుడు ఇందులో మనకి వివరణ చేస్తున్నారు. కనుక ఇందులో అయన శబ్దం చెప్పబడుతుంది. శ్రీమన్ నార ఇంతవరకు అయింది. ఇప్పుడు అయన అనేటటువంటి పదం యొక్క అర్థాన్ని వివరణ చేస్తున్నారు. ఇది నంబెరుమాళ్ళ వర్ణన 14 శ్లోకాలలో సాగుతుంది. తర్వాత మిగిలిన శ్లోకాలలో మూలమూర్తి వర్ణన ఇవన్నీ నా అయన పదం యొక్క అర్థాన్నే మనకి చెప్తూ చరణం శరణం ప్రపద్యే అనేది చివరిలో వారిని శరణు వేడినట్లుగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం ద్వయమంత్రంలో కూడా 3వ పదం నారాయణ అనే దాంట్లో ఉండేటటువంటి అయన అనేటటువంటి పదం యొక్క అర్థంగా భగవంతుని యొక్క రంగనాథుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటున్నాము అని అనుకుంటున్నాము. అలాంటి నారాయణుణ్ణి మనం సేవించాలి అంటే ద్వయమంత్రం మనకి ఎలా చెప్తోంది అంటే శ్రీమన్నారాయణ అనే చెప్పింది. అంటే శ్రీమంతుడైన నారాయణుడు, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుడు అన్నంత వరకే మనకి ద్వయమంత్రంలో తెలుస్తుంది. కానీ ఈ శ్లోకం దగ్గర భట్టరు వారు మరికొంత వివరం మనకి ఇస్తున్నారు. ఎలాగా అంటే శ్రీదేవితో మాత్రమే కూడినవాడు కాదు, శ్రీ భూ విశిష్టుడైనటువంటి నారాయణుడు అనే విషయాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తూ 2 వైపులా ఉండేటటువంటి 2 దేవేరులతో కూడి ఉన్నటువంటి స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పడంలో కేవల శ్రీ విశిష్టుడే కాదు, శ్రీ భూ విశిష్టుడు అని మనకి చెప్తున్నారు. మనకి శరణాగతి గద్యంలో కూడా రామానుజుల వారు అమ్మవారి గురించి చెప్తూ శ్రీవల్లభ అని ఒక వాక్యాన్ని చెప్పిన తర్వాత ఏవం భూత భూమి నీళా నాయక అని మరొక వాక్యం కూడా చెప్తారు. అంటే అక్కడ పరమపదంలో 3 దేవేరులతో ఉంటాడు కనుక శ్రీదేవిని చెప్పి శ్రీ విశిష్టుడై ఉన్నవాడిని చెప్పి ఆయనతో పాటు వారితో శ్రీదేవితో పాటుగా భూమి నీళ్ళలని కూడా అక్కడ మనకు చెప్తారు. అలాగే ఇక్కడ కూడా భట్టరు వారు భూదేవిని చెప్తూ చ అని ఒక పదం వాడారు. అంటే ఆమెతో కూడా, అంటే ఇక్కడ నీలాదేవి కూడా మనం ఆశ్రయించడానికి తగినది అనే విషయాన్ని సూచిస్తున్నారు అంటారు. కేవలం ద్వయమంత్రంలో చెప్పబడినట్లుగా శ్రీ అంటే శ్రీదేవి అని అనుకోవద్దు, శ్రీ భూ నీళా విశిష్టుడైనటువంటి నారాయణుడు అనే అర్థం ఇందులో మనకి స్ఫురిస్తుంది అంటారు. ఇంకా ఇందులో ఉండేటటువంటి చాలా విశేషాలని మనం రేపు యథావకాశంగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం. ఇవాళ మనం చదువుకోవాలనుకున్నటువంటి పాశురాలు కూడా దేన్ని మనకి తెలియచేస్తున్నాయి అంటే పంకజ తటాకం
అని పంకజములతో కూడిన సరస్సుగా భగవంతుణ్ణి చెప్తున్నారు కాబట్టి అది మనకి ఆళ్వార్ల ప్రయోగాలలో ఎలా చెప్పబడింది అనడానికే ఆ పాసురాలను మనం తర్వాత అనుసంధానం చేసుకుంటాం. ముందుగా శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా తెలుసుకుందాం.